సోల్ సాయిల్ నేచర్ల సహజ సమ్మేళనంతో సస్టైనబుల్ ఫార్మింగ్ చేసే మృతికా ఫ్రెష్ మీకు నమస్తే చెప్తుంది. సో మేము వ్యవసాయంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి మా వెనకాల వెన్నుదన్నుగా ఉన్న మా హార్టికల్చర్ ఆఫీసర్, అదే ఉద్యానవన శాఖ అధికారి అయిన శ్రీ ధీరజ్ గారు ఇవాళ మన మామిడి తోట విజిట్ చేయడం జరిగింది. సో సార్, మాలాంటి యువ రైతులకి మామిడికాయ హార్వెస్టింగ్కి వచ్చింది అని ఎలా తెలుస్తుంది? అంటే ఏ సైన్స్ ప్రకారం మేము ఇది కోయొచ్చు, ఇది కోసి మాగబెట్టవచ్చు అని ఎలా తెలుస్తుంది మాకు? ఓకే, ఇప్పుడు ఈ కాయను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ స్టెమ్ ఎండ్ ఉంది కదా, ఈ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ దీనికి అటాచ్ అయి ఉంది కదా, ఈ అటాచ్ అయిన సైడ్ నుంచి మనకి ఇప్పుడు రౌండ్ షోల్డర్స్ అంటాం మనం. ఈ షోల్డర్స్ అనేవి రౌండ్ ఆకారంలో కనుక ఓవరాల్గా రౌండ్ అయితే మనం హార్వెస్టింగ్ దగ్గరికి వచ్చినట్టు మనం భావించవచ్చు. ఇంకొకటి లైట్ ఎల్లో కలర్ కూడా ఫామ్ అవుతుంది. ఒక సైడ్ నుంచి కొంచెం లైట్ ఎల్లో కావడం కానీ అది కూడా తొందరగా పండుతుంది అన్న దానికి ఇండికేషన్. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇటు సైడ్ ఉంది వైట్ కలర్ లెంటిసెల్స్ అని ఉంటాయి. లెంటిసెల్స్ అండ్ వైట్ ఐస్ క్రిస్టల్స్ లాగా ఉంటాయి. ఆ ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అయినప్పుడు కూడా హార్వెస్టింగ్ అనేది ఒక ఇండిస్, అది కూడా హార్వెస్టింగ్ ఇండిస్ అంటాం. సో బేసికల్లీ మనకు 3 షోల్డర్ సైజ్ రౌండ్ కావడము స్టెమ్ దగ్గర, ప్లస్ లెంటిసెల్స్ ఫామ్ కావడము, అండ్ ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ రావడము. ఈ 3 ఇండిసెస్ బట్టి మనం హార్వెస్ట్ చేయొచ్చు అన్నది ఒక అవగాహనకి రావచ్చు బెటర్ సైజ్ వల్ల. అంటే మనకు ఒక్కొక్కసారి తోట ఈ వయసు బట్టి కూడా, అంటే మనకు లాస్ట్ ఇయర్ ఎంత సైజ్ వచ్చింది, ఈ ఇయర్ ఎంత సైజ్ వస్తుంది అని అది కూడా ఒక అవగాహన బట్టి దాన్ని కూడా చూసుకోవచ్చు. అది ఎక్స్పీరియన్స్ బట్టి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ ఏజ్ ఉన్న తోట ఇంత కాయ వచ్చింది, ఈ సైజ్ వచ్చిందని అనుకుందాం. సో మనం ఈ ఇయర్ కూడా ఆ సైజు వస్తే అది కూడా ఒక హార్వెస్టింగ్ ఇండిసెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే బేసిక్స్ అయితే ఇవి హార్వెస్టింగ్ ఇండిసెస్. అంటే మనము కోతకు మామిడికాయ వచ్చిందని చెప్పడానికి ఈ 3 ఏంటి అంటే షోల్డర్ సైజ్ ఒకటి, లైట్ ఎల్లో కలర్ ఒకటి, నెక్స్ట్ లెంటిసెల్స్ ఫార్మేషన్. ఇది. థ్యాంక్ యూ. సో సార్, ఇంకొకటి, ఓకే మనం ఐడెంటిఫై చేసాము దాట్ ఓకే ఇది హార్వెస్టింగ్కి రెడీ అయిందని చెప్పేసి, ఇప్పుడు హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి? అంటే ఏ టైమ్ ఆఫ్ ద డేలో హార్వెస్ట్ చేయాలి, లేకపోతే హార్వెస్ట్ చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలాంటి కన్ఫ్యూజన్స్ని కొంచెం క్లియర్ చేయండి. ఓకేనా? ఓకే, బేసికల్గా మనము డే టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ 6 to 8 మధ్యలో హార్వెస్ట్ చేస్తే కొంచెం కూల్ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి హీట్ ఎక్కువ రాకుండా బెటర్ ఉంటుంది. సో డే టైంలో హార్వెస్టింగ్ చేసుకోవాలి, లేదా ఈవినింగ్ టైం కూల్ అవర్స్లో మాత్రం చేసుకుంటే బెటర్, నాట్ హీట్ అవర్స్, హాట్ కండిషన్స్ కాదు. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ ఆఫ్టర్ జస్ట్ బిఫోర్ సన్సెట్ కూల్ టెంపరేచర్ చేసుకుంటే బెటర్, ఆ టైంలో చేసుకోవచ్చు. హార్వెస్ట్ చేసేటప్పుడు జనరల్గా ఒకవేళ కొమ్మలు కిందకు ఉన్నట్టయితే హ్యాండ్ హార్వెస్టింగ్ చేస్తాం, హ్యాండ్ పికింగ్ అంటాం దాన్ని. ఒకవేళ చాలా హైట్ ఉన్న చెట్లు, ఏజ్ ఉన్న చెట్లు అయితేనేమో సపరేట్ హార్వెస్టర్స్ దొరుకుతాయి మనకు బయట. IIHR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఒక సపరేట్ హార్వెస్టర్, మ్యాంగో హార్వెస్టర్ అనేది ఒకటి రూపొందించారు. దానికే కొండి ఉంటుంది, దానికి ఒక బుట్టలా ఉంటుంది, కోయగానే దాంట్లో పడిపోద్ది. ఎందుకంటే మనము కట్టెతో కొట్టడము లేదా అవి చేస్తే కాయ ఖరాబ్ కావడము, లేదా కింద పడితే కాయ ఖరాబ్ మచ్చ పడడము, లేదా కింద డ్యామేజ్ కావడము, బ్రూజ్ కావడము, ఫిజికల్ బ్రూజ్ రావడము, నల్ల మచ్చలు అవుతాయి. కింద పడితే కాయ డ్యామేజ్ అవుతుంది. కాయ డ్యామేజ్ అయితే మనకు బయటకు మార్కెట్ పోయిన తర్వాత అది తీసుకోడేవాడు. సో బేసికల్గా దానికి లో ప్రైస్ వస్తుంది. సో అది అవాయిడ్ చేయాలంటే మనం ప్రాపర్ హార్వెస్టర్స్ అనేవి యూజ్ చేయాలి. మార్కెట్లో చాలా దొరుకుతాయి అవి. ఇది హార్వెస్ట్ చేయాల్సిన ప్రొసీజర్. ఇప్పుడు ప్రజెంట్ మనం హార్వెస్టింగ్ వచ్చిందని ఈ ఫ్రూట్ని చూస్తే మనకు అర్థమవుతుంది హార్వెస్ట్ స్టేజ్కి వచ్చింది. సో దీన్ని తొడిమతో సహా ఇలా తెంపాలి. తెంపిన తర్వాత మనము ఇలా రివర్స్ సైడ్లో పెట్టాలి, ఇట్లా కింద పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇలాంటి మ్యాంగోస్ని ఒక కార్డ్బోర్డ్ బాక్సెస్ కానీ ట్రేస్లో కానీ ఇలానే పెట్టేసి కింద ఒక పేపర్లో పెట్టేసి ప్యాడీ హస్క్ కింద పెట్టేసి మళ్ళీ ఈ మ్యాంగోస్ అనేవి ఒక 2-3 లేయర్స్ లాగా పెట్టేసేసి దానిపైన ప్యాడీ హస్క్ అనేది పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఇథిలిన్తో రైపరింగ్ చేయాలనుకుంటే ఎన్రైప్ యూజ్ చేసి అదే చాంబర్లో మీరు అదే ఏదైతే బాక్సెస్ ఉంటాయో ఆ బాక్సెస్లో జనరల్గా దాని రికమెండెడ్ డోసేజ్ ఉంటుంది, ఇన్ని కేజీలకు అయితే ఇంత ఇథిలిన్ అని చెప్పి ఉంటుంది, ఎన్రైప్ అని ఉంటుంది. సో అంత యూజ్ చేసుకొని ఆ ప్యాకెట్ కట్ చేసి ఓపెన్ చేసి ఇట్లా వాటి మధ్యలో పెట్టేస్తే వితిన్ ఒక 5 to 7 డేస్లో హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేస్తాయి, మార్కెట్ స్టేజ్కి వచ్చేస్తాయి, మార్కెటబుల్ స్టేజ్కి వచ్చేస్తాయి. సో మీరు ఇథిలిన్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి నార్మల్గా మాగబెట్టడం నుంచి, అదే నార్మల్గా మక్కబెట్టడం కానీ మాగబెట్టడం కానీ, కార్బైడేస్ మాగబెట్టడం కానీ, ఇథిలినేస్ మాగబెట్టడం కానీ, ఈ మూడింటికి గల కీ డిఫరెన్సెస్ ఏంటి? ఏది హార్మ్ఫుల్ కాదు, ఏది ఏంటనేది మీరు కొంచెం ఇఫ్ యూ కెన్ షెడ్ లైట్ ఆన్ దాట్. ఇథిలిన్ అనేది న్యాచురల్ గ్యాస్, అది అంటే రైపెనింగ్ గ్యాస్గా యూజ్ చేస్తాము. సో ఇథిలిన్ వాడడం వల్ల మనకు వచ్చే ప్రమాదాలు తక్కువ, హెల్త్ రిస్క్స్ కూడా ఏముండవు. కాకపోతే కాల్షియం కార్బైడ్ వాడడం వల్ల ఏంటంటే
క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ మేజర్ క్వశ్చన్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో మనం బయటికి రాగానే రోడ్ మీకు చాలా పండ్లు పెడతారు ముందర తీసుకొచ్చి, అందులో ఇథిలిన్తో మాగబెట్టింది, న్యాచురల్గా రైప్ అయింది, కార్బైడ్తో రైప్ అయింది, ఎట్లా తెలుస్తుంది మనకు ఐడెంటిఫై చేయాలని అడుగుతారు. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు ఇది కలర్ ఇప్పుడు ఇక్కడ కొంచెం లైట్ గ్రీన్ ఉంది, ఇక్కడ థిక్ గ్రీన్ ఉంది, అట్లుంది. న్యాచురల్గా మాగబెట్టిన మామిడి పండ్లు ఎప్పుడైనా కూడా కలర్ అనేది యూనిఫామ్ ఉండదు. యూనిఫామ్ గ్రీన్ కలర్ ఒకటే విధంగా ఉండదు, కొంచెం జిగ్జాగ్ కలర్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే గ్రీన్ ప్యాచీ ఉంటుంది గ్రీన్. అదే కెమికల్తో పండించారు అనుకోండి, కార్బైడ్తో, మనకు క్లియర్ ఒకటే ఎల్లో కలర్ ఇట్లా మెరుస్తుంటుంది కదా, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దాన్ని. అదే న్యాచురల్గా అయితేనేమో ఒక దగ్గర లైట్గా ఎల్లో, ఒక దగ్గర లైట్ గ్రీన్, అట్లా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీని ద్వారా మనము ప్రజల్లో అవగాహన కూడా తీసుకురావచ్చు. ఐ మీన్ హౌ టు చూస్ ద కరెక్ట్ మ్యాంగో అని చెప్పి. సో దీంట్లో బేసికల్గా టెక్నిక్ ఏంటంటే, అన్ఈవెన్లీ రైపెన్ అయి ఉన్నది, న్యాచురల్గా రైపెన్ అయిన మ్యాంగో. ఒకటే రకంగా యూనిఫామ్గా రైప్ అయ్యి ఎల్లో కలర్గా నిగనిగలాడుతుంది అని ఉంటే మాత్రం డెఫినెట్గా అది కెమికల్తో రైప్ అయి ఉంటుంది. ఓకే. అండ్ ఫ్రేగ్రెన్స్ కానీ టెక్స్చర్ కానీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? టెక్స్చర్ కొంచెం స్మూత్ ఉంటుంది, కెమికల్తో రైప్ అయింది. కార్బైడ్తో రైప్ అయింది కొంచెం స్మూత్ ఉంటుంది, న్యాచురల్గా రైప్ అయింది కొంచెం రఫ్ ఉంటుంది. సో ఫ్రాగ్రెన్స్తో అంత డిఫరెన్స్ ఏం చెప్పలేము, బట్ ఇది టెక్స్చర్ ద్వారా అయితే చెప్పొచ్చు. సో ఇప్పుడు ఓకే, కార్బైడ్ని మనం కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసినాం. ఇప్పుడు ఉన్నాయి మనకి 2 ప్రాసెస్లు. ఒకటి న్యాచురల్గా 10 రోజులు వరిగడ్డిలో పెట్టి మాగబెట్టడం, మీరు అన్నట్టు ట్రేలో పెట్టి, ఇంకొకటి ఇథిలిన్ గ్యాస్ వేసేసి 4 to 7 days మధ్యలో మాగబెట్టడం. కొంతమంది మాలాంటి ఫార్మర్స్ లేకపోతే వీటి గురించి అవగాహన లేనోళ్ళు, లేకపోతే ఎలా అయినా కానీ క్యూరియస్ పీపుల్లో కానీ మీరు ఇంకొక అడిషనల్ సబ్స్టెన్స్ ఇచ్చి చేస్తున్నారు కదా ఎథిలిన్ అనేది, అది మీకు బయట నుంచి పెడుతున్నారు కాబట్టి అది ఇన్ఆర్గానిక్ అవుతుందా, లేకపోతే కెమికల్ రెసిడ్యూ ఏమైనా ఉంటుందా అనే క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో ఇథిలిన్ వాడడం ఎంతవరకు సేఫ్, న్యాచురల్కి దానికి ఉన్న మేజర్ డిఫరెన్సెస్, మేజర్ సిమిలారిటీస్ కూడా మీరు ఒకసారి ఇఫ్ యూ కెన్ షెడ్ లైట్ ఆన్ దట్ మాకు సరిపోతుంది, అంటే క్లారిటీ వస్తుంది. ఇథిలిన్ వాడడం వల్ల పెద్ద దుష్ప్రభావాలు అయితే ఏముండవు, న్యాచురల్ గ్యాసే. దానివల్ల పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇథిలిన్ వాడితే గ్యాసెస్ రిలీజ్ కావడము, లేదా హార్మ్ఫుల్గా మనకు హార్మ్ఫుల్ కానంత వరకు, మన కన్జంప్షన్కి హార్మ్ఫుల్ కానంత వరకు ఏదైనా ఓకే. సో ఇథిలిన్ డస్ దట్ ఈస్ నో ప్రాబ్లం. ఇట్ టేక్స్ ఇథిలిన్ కొంచెం ఎర్లీగా రైప్ గానికి హెల్ప్ అవుతుంది, కొంచెం కలర్ కూడా బెటర్గా వస్తుంది ఇథిలిన్ యూజ్ చేస్తే. న్యాచురల్గా ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, అంతే తేడా తప్ప ఇట్ డస్ నాట్ మేక్ మచ్ డిఫరెన్స్. అసలు వాట్ ఈజ్ ఇథిలిన్ సార్? అంటే అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అదర్ గవర్నమెంట్స్ కానీ ఎందుకు అప్రూవ్ చేసింది ఇథిలిన్, లైక్ వీ కెన్ యూజ్ దట్ అని చెప్పేసి? ఇథిలిన్ అనేది ఎప్పటి నుంచో మన సైంటిస్టులు ఆల్రెడీ ఇన్నోవేట్ చేసి డిస్కవర్ చేసింది ఏంటంటే, ఇథిలిన్ ఈజ్ ఎ రైపెనింగ్ హార్మోన్. బేసికల్లీ ఇథిలిన్ అనేది ఇప్పుడు మనకు ఒక 4-5 ఉంటాయి, ఆక్సిన్స్, సైటోకైన్స్, జిబ్బర్లిన్స్ అని ఒక 4-5 కేటగిరీస్ సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి. సో ఇథిలిన్ అనేది కూడా ఒక హార్మోనే, దాన్ని గ్యాస్ రూపంలో మనము వాళ్ళు తయారు చేసి ఇస్తారు అంతే తప్ప అది కెమికల్ కాదు. ఇథిలిన్ ఈజ్ ఏ హార్మోన్ బేసికల్లీ. ఇట్ డస్ ఏ హార్మోనల్ యాక్టివిటీ. ఆ హార్మోనల్ యాక్టివిటీ ఏం చేస్తుంది అంటే, ఫ్రూట్లో ఉన్న రెస్పిరేషన్ రేట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఫ్రూట్లో ఉన్న రెస్పిరేషన్ రేట్ ఇంక్రీజ్ కావడం వల్ల ఏమవుతుంది, రైపెనింగ్ అనేది తొందరగా అవుతుంది. అది మేజర్గా బేసికల్గా ఇథిలిన్ చేసేది. ఇథిలిన్ ఈజ్ ఏ హార్మోన్, ఇట్ ఈస్ ఏ రైపెనింగ్ హార్మోన్. ఇథిలిన్ బేసికల్గా ఇట్ ఈస్ నాట్ ఏ కెమికల్. సో సార్ ఏం చెప్తున్నారంటే, సగం చదువుకున్న మనలాంటి వాళ్ళకి ఇథిలిన్ అంటే ఇథైల్ ఆల్కహాల్, మందో, బ్లెండర్ స్ప్రేడో కాదు, ఇట్స్ ఎ న్యాచురల్ హార్మోన్. ఆ ఫ్రూట్లోనే సైటోకైనిన్స్, జిబ్బర్లిన్స్తో పాటు ఇథిలిన్ అనేది కూడా అది రైపెనింగ్కి ఒక మామిడికాయ రైప్ అవ్వడానికి న్యాచురల్గా హెల్ప్ చేసే ఒక హార్మోన్ అనమాట. అది దాన్ని సింథసైజ్ చేసి బయట నుంచి మనము ఫాస్ట్గా రైపెన్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. సో దానికి ఏమన్నా అక్రెడిషన్స్ వచ్చినాయా, ఏమన్నా అప్రూవల్స్ వచ్చినాయా, యూజ్ చేయడం ఎంతవరకు ఏ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సేఫా కాదనేది ఒకసారి సార్ని అడుగుదాం. సో ఇథిలిన్ యూజ్ చేసే గైడ్ లైన్స్ అండ్ ఎవ్రీథింగ్, హౌ మచ్ క్వాంటిటీ యూజ్ చేయాలి ఎంత అనేది మనకు ఎన్రైప్ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. దోస్ గైడ్ లైన్స్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. ఓకే, మన తెలంగాణలో మనం ఎథిలిన్తో రైపెన్ చేసి అమ్ముకోవడం సేఫేనా? పబ్లిక్ కన్జంప్షన్కి ఈజ్ ఇట్ సేఫ్? 100% సేఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్, మీరు చెప్పినట్టు మంచి టిప్స్ తీసుకొని హార్వెస్ట్ చేసాము. హార్వెస్ట్ చేసిన కాయని ఎగ్జాంపుల్కి మంచిగా మార్కెట్ కూడా చేసుకున్నాం. హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ సీజనల్ క్రాప్కి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక రైతు అనేవాడు మంచి క్రాప్ రావాలంటే? అట్ ద సేమ్ టైం ఎలాంటి పనులు చేయకూడదు, దాని మీద కూడా కొంచెం మాకు చెప్పండి. హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మనకు ఎండు పుల్లలు ఏవైతే ఉంటాయో ఆ ఎండు పుల్లలను ఫస్ట్ కత్తిరించుకోవాలి. ఆ కత్తిరింపులు ఎట్లా జరపాలంటే, ప్రూనింగ్ నైఫ్తోని బ్లైటాక్స్ అని ఫంగిసైడ్ ఉంటుంది ఒకటి, అందులో 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి అందులో ముంచి మనం కట్ చేయాలి. ప్రూనింగ్ నైఫ్ని ముంచి కట్ చేయాలి. ఎందుకంటే అది కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఫంగస్ కానీ ఏదైనా బ్యాక్టీరియా కానీ
సమ్ డిసీజ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. ఓకే. యాంటీసెప్టిక్ లాగా మనము దాంట్లో ముంచి కట్ చేస్తే ఆ వచ్చే కొత్త లీఫ్ అన్నది మంచిగా వస్తుంది, వితౌట్ ఎనీ డిసీజ్ లేకుండా వస్తుంది. సో బేసికల్గా కత్తిరింపులు జరపాలి. కత్తిరింపులు జరిపేటప్పుడు బ్లైటాక్స్లో ముంచి కత్తిరింపులు చేయాలి. చేసిన తర్వాత వర్షాలు వచ్చిన తర్వాత మనకు కొత్త ఇగురు అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఇగురు వచ్చిన తర్వాత దాన్ని మనం కంటిన్యూస్గా ఒక జూలై నుంచి సెప్టెంబర్ వరకు చెట్లను ఏం డిస్టర్బ్ చేయకుండా రెస్ట్లో ఉంచితే కనుక మనకు మంచిగా కొత్త ఇగురు ఎంత మంచిగా వస్తే దాని ఎంత రెస్ట్ అనేది దానికి దొరికితే తర్వాత ఫ్లవరింగ్ అనేది అంత మంచిగా వస్తుంది. సో కొమ్మల కత్తిరింపులు అనేవి మనం కంపల్సరీ జరపాలి, ఎండు పుల్లలు అనేవి తీసేయాలి. అంటే మీరు ఏమంటున్నారంటే ప్రూనింగ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్వెస్ట్ అయిపోయిన వెంటనే ఎండు కొమ్మల్ని కట్ చేసేసేయాలి. కట్ చేసిన తర్వాత వాటర్ అసలు అప్లై చేయకూడదు. ఇంకా వాటర్ అప్లై చేయని అవసరం లేదు. అంటే ప్రూనింగ్ చేసిన కట్ చేసిన తర్వాత ఒక రోజు వాటర్ పెట్టొచ్చు. దాని తర్వాత ఎట్లయినా వర్షాలు పడతాయి కాబట్టి జూలై మనకు ఆగస్టు నెలలో వర్షాలు పడతాయి కాబట్టి ఒకవేళ వర్షాలు పడకపోతే పెట్టాలి, లేకపోతే అవసరం లేదు. వర్షాలు పడ్డ తర్వాత ఆటోమేటిక్గా కొత్త ఇగురు వస్తుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే కొంతమంది అంటారు, ఐ డోంట్ నో వెదర్ దిస్ ఇస్ ఎ మిత్ ఆర్ రియాలిటీ, కట్ చేసిన వెంటనే కనుక మనం ఎన్పీకే దానికి ఫీడ్ ఇవ్వకపోతే, ఫర్టిలైజర్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఇయర్కి ఖాతా సరిగ్గా రాదు, రైతులు ఇక్కడ మిస్ అవుతారు అనేది ఒక మిత్తో రియాలిటీలో మాకు క్లారిటీ లేదు. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అయితే కట్ చేసి మనకు బేసికల్గా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే కట్ చేసిన తర్వాత కొత్త నెక్స్ట్ ఇయర్ క్రాప్కి ప్రిపేర్ చేసేటప్పుడు యాక్చువల్గా మనకు కొత్త లీఫ్ వచ్చేది, ఆ లీఫ్ అనేది మంచిగా వచ్చి ప్రాపర్ రెస్ట్లో ఉంటే మనకు నెక్స్ట్ ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది. బేసికల్గా మ్యాంగో ఈల్డ్ రావాలంటే ఫ్లవరింగ్ మంచిగా రావాలి. ఫ్లవరింగ్ అనేది ఇంపార్టెంట్ మ్యాంగోలో మేజర్గా. సో ఆ ఫ్లవరింగ్ రావడానికి మనకు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ వచ్చే కొత్త ఆకులు అనేవి ఒక 1 to 2 months రెస్ట్ పీరియడ్లో ఉండాలి స్టెమ్స్. ఆ రెస్ట్ పీరియడ్లో ఎంత అయితే ఉంటే దాంట్లో సోర్స్ అనేది మంచిగా డెవలప్ అయి ఉంటుంది. సో ఆ టైంలో రెస్ట్ పీరియడ్ తర్వాత మనము సెప్టెంబర్ ఎండింగ్ టైము జస్ట్ ఇప్పుడు మనకు ఏమంటారు శీతాకాలం వచ్చే సమయంలో కూల్ టెంపరేచర్స్ వచ్చే టైంకి ముందు మనం మళ్ళీ ఒకసారి టిప్స్ అనేవి కట్ చేసేసి కింద మనము 19 కానీ ఇట్లాంటివి ఇచ్చినట్లయితే ఫ్లవరింగ్కి మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్లవరింగ్ వచ్చేంత వరకు ఒకవేళ మీకు గ్రోత్ అనేది సరిగా కనిపించకపోతే జనరల్గా లీవ్స్లో వెజిటేటివ్ గ్రోత్ అనేది మంచిగా రావాలంటే జిబ్బర్లిన్ అనే హార్మోన్ ఇంపార్టెంట్. ఆ జిబ్బర్లిన్ హార్మోన్ మంచిగా రావాలంటే ఒకవేళ మనకు గ్రోత్ సరిగా లేదనిపిస్తే జింక్ సల్ఫేట్ వేసుకోవచ్చు. చిలేటెడ్ జింక్ సల్ఫేట్ 1% అని ఉంటుంది. అది కొమ్మ కత్తిరింపులు జరిపిన తర్వాత వర్షాలు పడే టైంలో ఇవ్వచ్చు. అది ఇచ్చిన తర్వాత చిలేటెడ్ జింక్ సల్ఫేట్ ఒకటి, ఫార్ములా 4 ఒకటి ఇవి ఇస్తే ఏమైతే మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మొక్కలకు పోషకాలు అందుతాయి. సో తద్వారా మనకు ఆకు అనేది మంచిగా కొత్త ఆకు అనేది మంచిగా వస్తుంది, న్యూ ఫ్లష్ అనేది మంచిగా వస్తుంది. బేసికలీ జింక్ సల్ఫేట్ కానీ జింక్ సల్ఫేట్ ఒకటి, ఫామ్ యార్డ్ మెన్యూర్ ఒకటి, వర్మి కంపోస్టు, మైక్రో న్యూట్రియంట్, జీవామృతాలు కానీ జీవామృతం ఇవ్వచ్చు, బయోస్టిమ్యులెంట్స్ ఇవ్వచ్చు. ఇది ఓన్లీ వర్షాలు పడే ముందు ఇస్తే బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్ మనం అప్పుడే న్యూట్రిషన్ ఇచ్చినాము ప్లస్ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మంచిగా న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకొని కొత్త లీఫ్ అనేది మంచిగా వస్తుంది. ఆ తర్వాత వచ్చిన దాన్ని మాత్రం మనం సెప్టెంబర్ వరకు డిస్టర్బ్ చేయొద్దు. వాటర్ పెట్టాలి అప్పుడప్పుడు, వీక్లీ వన్స్ ఒకసారి వాటర్ పెడితే సరిపోద్ది. కొత్తగా వచ్చిన ఆకుని ఒక 2 months వరకు రెస్ట్ పీరియడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆ రెస్ట్ పీరియడ్ ఎంత మంచిగా ఉంటే దాని తర్వాత మనకు ఫ్లవరింగ్ అనేది అంత మంచిగా వస్తుంది. ఓకే. సో అదే అండి మన ఉద్యానవన శాఖ అధికారి శ్రీ ధీరజ్ గారు అలియాస్ హార్టికల్చర్ ఆఫీసర్ ఆఫ్ అవర్ మండల్ శ్రీ ధీరజ్ గారితో మా ఈ లాస్ట్ 2 years నుంచి ప్రయాణము, తను ఇచ్చే సపోర్ట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చే సపోర్ట్ కానీ దాని ద్వారానే మేము కొంచెం మంచిగా చేయగలుగుతున్నాం. అట్ ద సేమ్ టైం ఫెలో ఫార్మర్స్ని కూడా ఎంకరేజ్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మై పేరెంట్స్ సైడ్ అండ్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సైడ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ ప్లెజర్ బీయింగ్ విత్ యూ, ట్రావెలింగ్ విత్ యూ ఆన్ దిస్ జర్నీ. మీలాంటి యంగ్ ఫార్మర్స్ ఇలా ముందుకు వస్తే there will be a lot of radical changes we can see in the farming community. Thank you to you basically for getting into farming. Thank you so much. Thank you.